హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారండి. నేను కూడా బాగున్నా. సౌజన్య చందు అనే యూట్యూబ్ ఛానల్ నుంచి అందరికీ నమస్కారం అండి. ఈరోజైతే నేను చల్ల పునుగులు చేసి చూపిద్దాం అనుకుంటున్నానండి. అంతకన్నా ముందుగా ఎవరైతే ఫస్ట్ సారి మా ఛానల్ చూస్తున్నారో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. వీడియోస్ అన్నీ కూడా చూసి చాలా వెరైటీగా రకరకాలుగా వీడియోస్ పెడుతున్నాను నేను. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మరి ఇప్పుడు చల్ల పునుగులు ఏ రీతిగా చేసుకోవాలి, ఎలా ఉంటాయి అనేది చూసేద్దామా మరి. ఇది గోధుమ పిండితో చేసుకునే పునుగులండి, చల్ల పునుగులు. కొంచెం గోధుమ పిండి, కొద్దిగా బియ్య పిండి తీసుకోవాలి. దానిలో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర, టేస్ట్కి సరిపోను సాల్ట్ని వేసుకోవాలి. దీన్ని పుల్లటి మజ్జిగతో పులిసిన మజ్జిగతో పిండిని కలుపుకోవాలి. పునుగులు వేసుకోవడానికి కావాల్సినట్టుగా గట్టిగా కలుపుకోవాలి. ఈ పిండిలో ఇప్పుడు పులిసిన మజ్జిగను పోసుకొని పిండిని కలుపుకోవాలండి. మీరు పెరుగైనా యాడ్ చేసుకోవచ్చు. మరీ జారుడుగా కాకుండా కొంచెం గట్టిగా కలుపుకోవాలి, పునుగులు వచ్చేటట్టుగా. ఈ పిండిలో కొద్దిగా సోడా ఉప్పు కూడా వేసుకోవాలండి. కొంచెం సోడా ఉప్పును వేస్తున్నాను. ఈ విధంగా పునుగులకు వచ్చేటట్టుగా మంచిగా కలుపుకున్న తర్వాత ఒక అరగంటని వదిలేసేయండి పిండిని. అలాగే కొంచెం నాననివ్వండి, లేకపోతే వెంటనే అయినా వేసేసుకోవచ్చు, ఏమీ కాదు, బాగానే ఉంటాయి. ఒక ½ అవర్ వదిలేస్తే ఇంకా మంచిగా ఉంటాయి. పిండి నానిన తర్వాత వేసుకుంటే. పిండి మాత్రం ఇంత గట్టిగా కలుపుకోవాలి. లూజ్గా కలిపారనుకోండి ఆయిల్ పీల్చేస్తాయి. ఇప్పుడు దీంట్లో మనం బియ్య పిండి కూడా వేసాం కాబట్టి ఆయిల్ కూడా పీలవదు ఎక్కువగా. మంచి స్మూత్గా ఇట్లాగా కలిపేటప్పుడే బాగా కలుపుకోవాలి, ఉండలు లేకుండా. అప్పటికప్పుడు పిల్లలు ఏమైనా చేసి పెట్టమన్నారనుకోండి, ఇంట్లో పెద్దవాళ్ళం కూడా తింటానే ఉంటాం కదా ఇష్టంగా, ఇలా వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటాయండి. మార్నింగ్ టిఫిన్ అయినా చేసుకోవచ్చు, ఈవినింగ్ టైంలో ఏమైనా స్నాక్స్ లాగైనా చేసుకోవచ్చు ఇలాగా. ఎర్రగా మంచిగా కాలిపోయినాయండి. వీటిని తీసేసుకొని ఇంకో వాయి వేసుకుందాం. మార్నింగ్ టైంలో అంతా హడావిడిగా ఉంటుందండి నాకు. ఈ వంట ఓ పక్కన కూర, ఓ పక్కన టిఫిను అన్నీ అయ్యేటప్పటికి. అయినా కూడా వీడియో మళ్ళీ రాదు కదా, మనం చేసినప్పుడే తీసుకోవాలని తీస్తున్నాను.
వేడి వేడిగా చల్ల పునుగులు రెడీ అయిపోయాయి. చూడండి ఎంత మెత్తగా స్మూత్గా వచ్చినాయి. అప్పటికప్పుడు మనం పిల్లలకు కానీ ఇంట్లో కానీ మనం తినాలన్న పెద్దవాళ్ళకైనా బాగుంటాయి టేస్ట్గా చేసుకుంటే. మరి మీరు కూడా చేసుకోండి మీ ఇళ్ళల్లో. నచ్చిందా అండి మరి నేను చేసిన పద్ధతి? చల్ల పునుగులు ఎంత కమ్మగా ఉంటాయో, తింటూ ఉంటే ఇంకా తినాలనిపిస్తుంది. చక్కగా మెత్త మెత్తగా స్మూత్గా బాగా వస్తాయండి. మీ ఇంట్లో పుల్లని మజ్జిగ కానీ పెరుగు కానీ ఉంటే ఈ రీతిగా చేసుకొని చూడండి. టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటాయి, అమోఘంగా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే క్రిస్పీగా కరకరలాడుతూ చాలా బాగా వస్తాయండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట. మనం కూడా పెద్దవాళ్ళం కూడా తింటామనుకోండి. చేసుకోండి మరి మీకు నచ్చినట్టయితే. మరి సబ్స్క్రైబ్ చేసుకున్నారా నా ఛానల్ని? సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ అయితే ఇవ్వండి, మర్చిపోమాకండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల నా వీడియోస్ చాలా మంది చూడటానికి అవకాశం ఉంటుందంట. తప్పకుండా లైక్ చేయండి.